ఒక్కొక్క పరిణామం క్రమక్రమంగా మారుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనబడుతోంది. అందులో ప్రధానమైనటువంటిది వచ్చేటప్పటికి నరేంద్ర మోడీ ఇప్పుడు తాజాగా చైనా వెళ్ళబోతున్నారు వచ్చే నెలలో. ఏదైతే ప్రత్యేకంగా షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ మీటింగ్లో రష్యా కూడా అక్కడికి వస్తుంది. అట్లాగే చైనా, భారతదేశం, ఇట్లాగే అమెరికా వీళ్ళందరూ కలవకూడదని కోరుకుంటుంది. బట్ అట్లాంటి దాన్ని పట్టించుకోదు భారతదేశం. రష్యా నుంచి ఆయిల్ కొనొద్దు అంటుంది. బట్ అదే రష్యా దగ్గర ఆయిల్ కొనడమే కదా ఆ రష్యా అధ్యక్షుడు కూర్చోబోతున్నారు. చైనాకి మనకి వార్నింగ్ ఇచ్చింది అమెరికా, ప్లస్ అర్థం పర్థం లేని నాటో కూడా. దాన్ని కూడా పట్టించుకోలేదు మనం. ఇప్పుడు ఇలా చూస్తున్నప్పుడు 1 by 1 అడుగులు మారుతూ ఉన్నాయి. క్రమంగా వచ్చే నెలలో ఈ చైనా లో పర్యటన తర్వాత మోడీ జపాన్ వెళ్ళబోతున్నారు. జపాన్తో అంటే జపాన్ మళ్ళీ చైనాకి శత్రువు. చైనా అక్కడ ఉన్నటువంటి సుంకోసి దీవుల్ని తనది అని ప్రకటించినప్పుడు ఎదురు తిరిగింది. అవసరమైతే ఇప్పుడు యుద్ధానికి జపాన్, ఆస్ట్రేలియాని కూడా అమెరికా పిలుస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి మనకిక్కడ పర్టికులర్గా వీళ్ళు శత్రువు వీళ్ళు మిత్రుడు అని కాదు, అందరూ మిత్రులే అందరూ శత్రువులే. ఈ రూట్లోనే మన ఏదైతే అలీన విదేశాంగ విధానం కంటిన్యూ అవుతుంది.